ఓకే, మరి చెన్నా గోబీ మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చెన్నా గోబీ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, జీడిపప్పు కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా భవానీ గారు? నూనె వేసుకోవాలి. సో ఏం పేస్ట్ ఇది? టొమాటో, గార్లిక్, జింజర్, క్యాష్నట్. ఓ చాలా కలిపారే. ఆనియన్, టమాటో, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీడిపప్పు. సో అన్ని మిక్స్, పచ్చివే మిక్స్ చేసేస్తారా? ఓకే ఓకే. సో కొంచెం గ్రేవీ కోసము చేసుకోవాలా? ఓకే. సో శనగలు ఇంకా గోబీ బాయిల్ చేసుకోవాలి, హాఫ్ బాయిల్. సో దీంట్లో కొంచెం పసుపు వేసారా కాలీఫ్లవర్లో? ఓకే. సో కాబూలీ శనగలు అండ్ కాలీఫ్లవర్ రెండు కూడా ఉడికించేసి పెట్టేసుకోవాలి, హాఫ్ బాయిల్ చేసుకోవాలి. నైస్ నైస్. ఇది దేంట్లో బాగుంటుంది కాంబినేషన్ మనకి? చపాతీ పుల్కా. చపాతీ పుల్కా. సో ఎనీ రోటీ ఐటమ్స్కి బాగుంటుందా? ఓ, వంటలు ఇష్టమా అండి? ఇంట్రెస్ట్గా చేస్తారా? చాలా ఇష్టమా? అంటే కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారండి? చేస్తుంటారండి. మీకు అన్ని ఇష్టమేనా? నాకు అన్ని ఇష్టం. అంటే రెగ్యులర్, కొంతమందికి ఏమో రెగ్యులర్ వెరైటీస్ నచ్చుతాయి, కొంతమందికి వెరైటీస్ ఇలా కొత్త కొత్త ఏమైనా ట్రై చేసినా నచ్చుతాయి కదా. సో మీరు ఏ టైప్? నాకు న్యూ వెరైటీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. న్యూ వెరైటీస్ ఇంట్రెస్ట్. వెరీ గుడ్. సో చేసేవాళ్ళు ఉంటే అప్పుడైతే ప్రాబ్లం లేదు. దట్ ఐ విల్ హెల్ప్ హర్. అవునా? ఓ సూపర్. అంటే అలా కొంచెం కట్ చేయడానికి అట్లే ఉన్నానా? నో ఓన్లీ గైడెన్స్. గైడెన్సా? అబ్బా ఈజీ పని, హాయిగా అంతేనా? పక్కన కూర్చొని చెప్పటం. ఎందుకు మీకు వంట రాదా అండి భవానీ గారు? మరి ఎందుకు ఆయనకు కావాల్సినవి చేసుకోవడానికి? ఏదన్నా కొత్త వెరైటీ అన్నప్పుడు తను గైడెన్స్ ఇస్తా ఉంటారు. ఓహో, అంటే ఎక్కడైనా చూసి చదివి అలా విని R&D చేసి. ఓహో సూపర్. సో మీకు ఇంట్లో కాలక్షేపం ఏంటి? బాబు ఒక బాబా? ఎంత వయసు? 4 years. 4 years. స్కూల్ కి స్టార్ట్ అయ్యిందా ఇంకా లేదా? స్టార్ట్ చేశారా? ఓకే. ఏం పేరు మీ బాబు పేరు? హర్షిత్. హర్షిత్ అలర్ట్ చేస్తుంటాడా? ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయేదాకా. సో ఈ పేస్ట్ కొంచెం వేగితే మనం మిగతా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, వేయించేసి. ఓకే. సో నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం ఇందులో? కొంచెం పసుపు, కారం, ఓకే, ధనియా పౌడర్, వాటర్ పోసి. వాటర్ కావాలా? చూసుకోండి. చాలు. సాల్ట్, ఓకే, గరం మసాలా, ఓకే, వాటర్ యాడ్ చేయాలి. మరి ముక్కలు ఎప్పుడు యాడ్ చేస్తారు? ఇప్పుడు దీంట్లో వేద్దాం. శనగలు ఆల్రెడీ సాల్ట్ వేసి ఉడికించుకుంటాం. అది కొంచెం బాయిల్ అవ్వాలి, 2 minutes. తర్వాత గోబీ వేద్దాం. మొత్తం పెట్టిన కాసేపు. ఓకే, వెయిట్ చేద్దాం. పించ్ ఆఫ్ సాల్ట్, షుగర్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది. కొంచెం లైట్గా కదా. గోబీ యాడ్ చేద్దాము. ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసి ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది కదా. యూజువల్గా గోబీ దేంతో అయినా కూడా బాగా సెట్ అయిపోతుంది. మీ హాబీస్ ఏమిటి అండి భవానీ గారు? కుకింగా? కుకింగ్ బాగా ఇంట్రెస్టా? ఎప్పటి నుంచి వంటలు నేర్చుకున్నారు?
నేను డిగ్రీ చేసేటప్పటి నుంచి వంటలు వచ్చేసా? సో అయితే పెళ్ళప్పటికి ఏం ప్రాబ్లం లేదనమాట. మీ నేటివ్ ఎక్కడ? గుంటూరు. సో అక్కడ నుంచి హైదరాబాద్ డైరెక్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయినా ఇక్కడికి వచ్చింది? లేదు, బెంగళూరు వెళ్ళాం. బెంగళూరులో ఉంది, తర్వాత రీసెంట్ గా ఇప్పుడే వచ్చాం. ఓ, ఎన్నాళ్ళైంది హైదరాబాద్ వచ్చి? నవంబర్లో వచ్చాం. ఓ, ఇంకా అయితే 1 year కూడా అవ్వలేదన్నమాట. నెక్స్ట్ కసూరి మేతి కొంచెం, తర్వాత కొరియాండర్. ఓకే, ఫ్రెష్ క్రీమ్. ఓకే, అన్నీ వేసేసినట్టేనా? అయిపోయినట్టేనండి. ఇంకా తీసేద్దాం. దీంతో మంచి స్మెల్ వస్తుంది గరం మసాలాది. నిమ్మకాయ పిండాలా లాస్ట్లో డిష్ అవుట్. నిమ్మకాయ సరిపోతుంది. ఓకే, చెన్నా గోబీ మసాలా కర్రీ రెడీ. సూపర్. ఓకే అండి, మరి చెన్నా గోబీ మసాలా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చెన్నా గోబీ మసాలా తయారు చేసే విధానం: ముందుగా టొమాటో, ఉల్లిపాయ, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన కాబూలి శనగలు, పంచదార, ఉడికించిన కాలీఫ్లవర్, కసూరి మేతి, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి ఉడకనివ్వాలి. అంతే, చెన్నా గోబీ మసాలా రెడీ. ఓకే అండి, మరి చెన్నా ఇంకా గోబీ కాంబినేషన్ లో కర్రీ చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూసేద్దామా? ఓకే, బాగుందండి. బాగుంది, మంచి కమ్మగా ఉంది. ఆ పేస్ట్ అది వేసారు కదా, సో అది కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో బాగుంది. ఆ గరం మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేశారు, బాగా వచ్చింది. అంటే గోబీ కాంబినేషన్ లో తీసుకున్నాం కదా చెన్నా, సో బాగా వస్తుంది. సో ఇది కూడా టేస్టీగా వచ్చింది. సో అన్ని కూడా సరిగ్గా సరిపోయాయి. సో చూసారు కదా, మరి మీరు కూడా ట్రై చేయండి. టేస్టీగా ఉంది వంట. చాలా మందికి తల త్వరగా మురికి పట్టేస్తూ ఉంటుంది, జిడ్డు జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అందుకని ఏం చేయాలంటే 2 రోజులకు ఒకసారి తలస్నానం చేస్తూ ఉంటే మంచిది. అలాగే తలస్నానం చేస్తూ ఉన్నప్పుడు కూడా తలస్నానం అంతా అయిపోయిన తర్వాత చివరి మగ్గులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఆ నీళ్లతో కనుక హెయిర్ వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే జుట్టు త్వరగా జిడ్డు పట్టకుండా ఉంటుంది, అలాగే ఫ్రెష్గా కూడా ఉంటుంది. చాలా మందిని ఎక్కువగా వేధించే సమస్య ఏంటి అంటే కాలిపగుళ్ళు. మరి కాలిపగుళ్ళు తగ్గాలి అంటే కాళ్ళని కాసేపు వేడి నీళ్ళలో నానబెట్టుకుని ప్యూమిక్ స్టోన్తో బాగా క్లీన్ చేసుకుని పొడి బట్టతో శుభ్రంగా తుడిచేసుకుని దాని తర్వాత ఆలివ్ ఆయిల్తో మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే కాలిపగుళ్ళు త్వరగా తగ్గుతాయి. కాచి చల్లార్చిన నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకొని ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున తాగడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఇంకా శరీరంలో ఉన్నటువంటి విషతుల్యాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ముఖ్యంగా స్లిమ్గా ఉండాలనుకునే వారికి, బరువు అదుపులో పెట్టుకోవాలనుకునే వారికి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఎప్పుడు చెప్పుకుంటూనే ఉంటాం, పెరుగు మంచి ప్రోబయాటిక్ ఆహారం, పెరుగులో రకరకాల పోషకాలు ఉన్నాయి, పెరుగు మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. ముఖ్యంగా అజీర్తితో బాధపడే వాళ్ళకి ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఏం లేదండి, ప్రతిరోజు పెరుగులో కాస్త ఉప్పు కలుపుకొని అన్నంలో వేసుకొని తినడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే అజీర్తి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి.